అధ్యాయం చెప్పుకుంటున్నాము. 3వ అధ్యాయంలో 6వ శ్లోకం ఈరోజు మనం చెప్పుకోవాలి. నిన్న 5వ శ్లోకం చెప్పుకున్నాము. మీకేమైనా టఫ్ ఫీలింగ్ ఉండుంటే, ఏమైనా డౌట్లున్నా ఈరోజు అడగడానికి ప్రయత్నం చేయండి. చాలా ఎక్కువ డౌట్స్ ఉంటే ఒకటే శ్లోకం తీసుకుందాం. చిన్న శ్లోకము 2 తీసుకుందాం అనుకున్నాను. చూద్దాం మనం సమయాన్ని బట్టి. ఓకే. హరే కృష్ణ. సో, నేను శ్లోకం చూపిస్తాను. నిన్న మీకు అర్థమైన పాయింట్స్ ఏమైనా ఎవరైనా చెప్పగలిగితే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ. ఓకే. పద్మజ మాతాజీ ఒక్కరే అంటే శ్లోకం కోసమా మాతాజీ? ఓకే, చదవండి, నేను తర్వాత చదువుతాను. పద్మజ మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్లోక నంబర్ 6, చాప్టర్ 3, canto 1, chapter 3, శ్లోక నంబర్ 6. Yes, శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం, canto 1, chapter 3, శ్లోక నంబర్ 6. హరే కృష్ణ. సయేవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మ బ్రహ్మచర్యం అఖండితం. హరి బోల్. నైస్. నాగమణి అవధానం మాతాజీ శ్లోకం చదవండి. అన్మ్యూట్ అవ్వట్లేదా? ఓకే, బబితా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సయేవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార తశ్చరం బ్రహ్మ బ్రహ్మచర్యముఖండితం. అఖండితం ఆశ్రితః. అఖండితం. ఓకే, నైస్. హరే కృష్ణ మాతాజీ, ఇందాక నేను చదవలేదా? ఎవరు? వీడియో ఆన్ చేశాను. ఎవరు మీరు? నాగమణి మాతాజీ. నాగమణి, మీరు వీడియో ఆన్ చేసుకుని చెయ్యండి. చేసి మళ్ళీ చదవలేదు కదా అంటే నేను ఇది చేయలేదు. మళ్ళా నేను చదువుతాను ఇప్పుడు. చదవండి. సయేవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మ బ్రహ్మచర్యం అఖండితం. అది అన్మ్యూట్ చేయలేదు, ఇదొక్కటి ఆన్ చేశాను. సారీ మాతాజీ. పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సుభద్ర మాతాజీ మీరు శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. సయేవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మచర్యం ఖండితం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అంజనీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రతిపదార్థం చదవండి అమ్మా. సహ ఆది అది, ఏవ నిశ్చయముగా, ప్రథమం మొట్టమొదట, దేవః దేవదేవుడు, కౌమారం బ్రహ్మచర్యము నందున్న సనక సనంద నాదులు, సర్గం సృష్టి, ఆశ్రితః ఆశ్రయించి, చచార ఆచరించిరి, దుశ్చర్యం కష్టసాధ్యమైన బ్రహ్మ పరతత్వమును, బ్రహ్మచర్యం బ్రహ్మచర్యమును, అఖండితం అఖండితమైన. హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను ఇందాక హ్యాండ్ రైజ్ చేసి నిన్నటి పాయింట్స్ చెప్పాలని. సరే, ఇప్పుడు వద్దంటారా? ఇప్పుడు ఓకే. లక్ష్మీ జగదీష్ మాతాజీ మీరు అనువాదం చదవండి. ఉన్నారా? హరే కృష్ణ
కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. తొలుత సృష్టారంభమున బ్రహ్మచారులైన సనక సనందనాది బ్రహ్మదేవుని నలుగురు పుత్రులు ఉదయించిరి. వారందరూ బ్రహ్మచర్య వ్రతమునందు స్థితులైన వారై పరతత్వానుభవము కొరకు తీవ్ర తపముల నాచరించిరి. భాష్యము: ఈ భౌతిక విశ్వము కొన్ని నిర్దిష్ట సమయములందు సృష్టించబడి పోషించబడి అంత్యమున లయింపబడును కనుకనే. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. కవిత రమేష్ మాతాజీ మీరు చదవండి. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. కనుకనే విశ్వమునందలి బ్రహ్మను అనుసరించి సృష్టులకు వివిధ నామములు కలుగుచుండును. బ్రహ్మయే విశ్వమునందలి సర్వజీవులకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన తెలుపబడిన రీతి సనక సనందనాదులు భౌతిక జగత్తు యొక్క కౌమార సృష్టి యందు ఉద్భవించిరి. బ్రహ్మానుభవ విధానమును మనకు తెలియజేయుటకు వారు అత్యంత కఠినమైన బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించి ఈ సనక సనందనాదులు శక్తావేశ అవతారములు తీవ్ర మాతరించుటకు పూర్వము వారందరూ యోగ్యులైన బ్రాహ్మణులుగా అర్హతను పొందిరి. కనుక ప్రతి ఒక్కరూ జన్మ ద్వారా గాక గుణము ద్వారా బ్రాహ్మణ యోగ్యతలను పొంది ఆ పిదపయే బ్రహ్మానుభవ విధానమును అనుసరించవలనని సనక సనందనాదుల విషయము సూచించుతున్నది. హరే కృష్ణ. హరే బోల్ మాతాజీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో ఇన్ని రోజుల నుండి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం ఎవరా ఫస్ట్ సృష్టిలో వచ్చేది అనేది. సో ఇప్పుడు మనకి 6వ శ్లోకంలో ఎవరు చతుష్కుమారులు జన్మించారనమాట. నారదుడు సృష్టి చేశాడు. సో మళ్ళీ కూడా ఒక్కసారి శ్లోకము స్వాతి మాతాజీ మీరు చదవండి. స్వాతి మాతాజీ. స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మచర్యం అఖండితం. హరి బోల్. ఉమా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్. స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మచర్యం అఖండితం. హరి బోల్. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. స ఏవం ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దృశ్యంచం బ్రహ్మచర్యామఖండితం. హరి బోల్. సరోజ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్ మాతాజీ. స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితాః చచార దుశ్చరం బ్రహ్మచర్యమఖండితం. హరే కృష్ణ మాతాజీ. రంగమణి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మచర్యమఖండితం. రంగమణి అన్నాను నేను. అవునా, సారీ, నాగమణి లాగా ఏదో ఇందాక చదివాను కదా. రంగమణి మాతాజీ మీరు చదవండి. మీరు ఒక్కరే మిగిలిపోయారు. హరే కృష్ణ. ఓకే, నో రెస్పాన్స్. పర్వాలేదు. ఇప్పుడు జయశ్రీ మాతాజీ మీరు జపమా ఏదో చేశారు. సో రేపు చూద్దాం మరి. హరే కృష్ణ అందరికీ కూడా. మీరు నాగమణి మాతాజీ నిన్న మనం చదువుకున్నది చెప్తానన్నారు, చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంటే ఒక పాయింటే అంటే నాకు అర్థమైంది. నేను ఫస్ట్ హాఫ్ నేను వీడియో పనిచేయక నేను విన్నప్పుడు చెప్పింది ఏంటంటే కారణోదక సాయి విష్ణువు సృష్టికి కారణం. అంటే అతని ఊపిరి తీసినప్పుడు ఎన్నో బ్రహ్మాండాలు వస్తాయి, ఏర్పడతాయి, ఎన్నో విశ్వాలు. అందులో ఈ గర్భోదక సాయి బ్రహ్మాండాల్లో ప్రవేశించి ఈ అతను సృష్టికి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాడు, ప్రకృతికి కావాల్సినవన్నీ. అంటే ఇప్పుడు ఈ సాయి అంటే అందరూ పడుకునే ఉంటారు. తర్వాత క్షీరోదక సాయి విష్ణువు అతను ఏమో మనకి కావాల్సిన తిండి, అది పిల్లలకి పాలు అట్లాంటివి అన్నీ, పంటలు అలాంటివన్నీ సృష్టికి జీవనానికి కావాల్సిన మనుషులకి ఆహారానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తారు. ఇవే నాకు ఇష్టం. అవి బాగా నాకు నచ్చినాయి అన్నమాట ఈ పాయింట్స్.
అవే చెప్పాలనుకున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. ధన్యవాద ప్రణామం. చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిన్న మనం ఏం చదువుకున్నాం, ఏం అర్థమైంది? ద్వితీయ పురుషావతారమైనటువంటి గర్భోదక సాయి విష్ణు గురించి చెప్పారు మాతాజీ. ఆ గర్భోదక సాయి విష్ణు యొక్క నాభిలోంచి తామర తోడ ఒకటి ఉద్భవించి అక్కడ నుంచి బ్రహ్మ సృష్టించబడతారు. ఆ బ్రహ్మ చేత సమస్త జీవుల్ని సృష్టించడం అనేది బ్రహ్మదేవుడు ఈ గర్భోదక సాయి విష్ణువు చెప్తారు. అక్కడ అన్ని జీవులు సృష్టిస్తారు. ఈ 84 లక్షల జీవులు అన్నిటిని బ్రహ్మ సృష్టిస్తారు. ఈ బ్రహ్మ యొక్క కల్పము, బ్రహ్మ యొక్క పగలు ఎన్ని సంవత్సరాలు, బ్రహ్మ యొక్క ఎన్ని సంవత్సరాలు, బ్రహ్మదినం పగలు ఎన్ని సంవత్సరాలు, రాత్రి ఎన్ని అనేది దాని గురించి చెప్పారు. తర్వాత క్షీరోదక సాయి విష్ణు కూడా దాని గురించి చెప్పి, ఆ క్షీరోదక సాయి మనకు కావాల్సినటువంటి ప్రపంచంలో ఈ భౌతిక జగత్తులో మనకు కావాల్సిన అవసరాలు, మనకు కావాల్సిన పిల్లలకి పాలు తల్లి అట్లా మనం జన్మించగానే ఎట్లా సృష్టిస్తారు, ఆ స్వామి మనకి విష్ణుమూర్తి రూపంలో అన్ని మనకి సమకూరుస్తారు. దాంట్లోంచి మనువులు ఎట్లా ఏర్పడతారు, తర్వాత ఆ పరంపర, వాటన్నిటి గురించి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మీరు 1-2 పాయింట్స్ చెప్పాలి. ఓకే, మొత్తం సమ్మరీ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో ఇప్పుడు మనము 5వ శ్లోకంలో ముఖ్యంగా మనం తెలుసుకున్నది ఏంటంటే, ఈ బ్రహ్మ సృష్టికి 3 శక్త్యావేశ అవతారాలు ఉన్నాయి. ఏం అవతారాలు? కరెక్టేనా? శక్త్యావేశ అవతారాలు నరసింహస్వామి. ఇక్కడ ఈ 3 అవతారాలు ఎవరివి? ఆరుణోదక సాయి, పురుషోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఇది మొత్తం మనం తెలుసుకున్నాం నిన్న. మెయిన్ గా ఇది. సో ముఖ్యంగా ఈ సృష్టికి అంతా కూడా మూల కారణము కారణోదక సాయి అయినప్పటికీ కూడా ఆయన విశ్వాల్ని సృష్టిస్తారు. ఆ తర్వాత విశ్వాలలో ఉండేది ఎవరు మెయిన్ అనంటే గర్భోదక సాయి, ద్వితీయ పురుషావతారం. సో తృతీయ పురుషావతారం ఎవరు అంటే ఎవరు? మూడవ క్షీరోదక సాయి విష్ణు. క్షీరోదక సాయి విష్ణు. క్షీరోదక సాయి విష్ణువే అన్ని అవతారాలకి మూలము. అండ్ ఇంకా కూడా అందరి ఆల్ లివింగ్ బీయింగ్స్ అని అంటాం కదా, అంటే జంతువులు కానీ మనుషులు కానీ దేవతలు కానీ అందరిలో ప్రవేశించేది క్షీరోదక సాయి విష్ణువు. ఆ విష్ణువుని క్షీరోదక సాయి విష్ణువు అని అంటారు. సో జీవులందరికీ కూడా పరమాత్మగా, విశ్వపోషకుడుగా క్షీరోదక సాయి విష్ణువే ఉంటారు. ఈ విధంగా ఆది పురుషుడైన కృష్ణ భగవాను యొక్క 3 పురుషావతారాల గురించి తెలుసుకున్నాం మనం. ఇక విశ్వం నందు సంభవించు అవతారాలన్నీ కూడా తృతీయ పురుషావతారమైన క్షీరోదక సాయి విష్ణువు నుండియే కలుగుచున్నవి అని చెప్తున్నారు. సో కారణోదక సాయి చాలా బిజీ అన్నమాట, సృష్టిస్తున్నారు ఏంటి విశ్వాల్ని. అండ్ గర్భోదక సాయి విష్ణువేమో ఇన్ని లోకాలని సృష్టించి ఆయన చూస్తూ ఉన్నారు. క్షీరోదక సాయి విష్ణువే మెయిన్. ఇప్పుడు దేవతలకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికే వెళ్తారనమాట. మహావిష్ణువు దగ్గరికి అక్కడికి వెళ్ళే అవకాశము ఉండదు వాళ్ళకు కూడా. సో ఇక్కడ నుండి అన్నీ వస్తాయి అని చెప్తున్నారు. సో వివిధ కల్పాల నుండి మనకి మత్స్య, కూర్మ, వరాహ, రామ, నృసింహ, వామన అవతారాలు ఇవన్నీ కూడా ప్రసిద్ధమైనవి అని చెప్తున్నారు. సో ఇంత మనకి వివరించిన తర్వాత ఇప్పుడు మనకి ఈ అవతారాలు అనేది బ్రహ్మ ఎలా సృష్టించారు, బ్రహ్మ ముందుగా మొట్టమొదట ఏం చేశారు, మనం మనుషులు అవడానికి కారణం ఎవరు, ఇవన్నీ 6వ శ్లోకం నుండి మనకి మొదలవుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత
పదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరే వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమెత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. श्री 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 राधा मदन मोहन की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. श्रीमद् भागवतम की जय. श्रीमद् भगवद गीता की जय. सुखदेव गोस्वामी की जय. श्रील सूत गोस्वामी की जय. व्यास महर्षि की जय. हरि हरि बोल. थैंक यू. సో మనం ఇక్కడ ఎలా ఉంటాం, స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచరా దుశ్చరం బ్రహ్మచర్యమఖండితం. సో ఇక్కడ స అంటే అది, ఏవ అంటే నిశ్చయంగా ఏదో జరిగిందనమాట. ఏం జరిగింది? మొట్టమొదట, ప్రథమం అంటే మొట్టమొదట, దేవాది దేవుడు అంటే, కౌమారం అంటే బ్రహ్మచర్యమునందున్న సనక సనందాదులు, సర్గం అంటే సృష్టించడము, ఆశ్రిత ఆశ్రయించి, చచర ఆచరించిరి, దుశ్చరం కష్టసాధ్యమైన, బ్రహ్మ పరతత్వాన్ని, బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యాన్ని, అఖండితమైన. సో తొలుత సృష్టి ఆరంభం చేయడానికే మనకి ఎన్ని అవతారాలు, పురుషావతారాలుగా కృష్ణ భగవానుడు తీసుకుని ఆ తర్వాత ఈ సృష్టి ఆరంభం ఏ విధంగా జరిగింది అనేది మనం తెలుసుకుంటున్నాం. సో తొలుత అంటే మొట్టమొదలు సృష్టి ఆరంభమున బ్రహ్మచారులైన సనక సనందాది బ్రహ్మదేవుని 4 పుత్రులు ఉదయించిరి. సో బ్రహ్మదేవుడు 4 పుత్రుల్ని సృష్టి చేశాడనమాట. సో అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఆధ్యాత్మిక లోకాల్లో ఎలా జరుగుతున్నాయో మనం ఇక్కడ కూడా అదే జరగాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రథమంగా ప్రతి ఒక్కరు కూడా కొడుకునే కోరుకుంటారు కదా, ఎక్కడో ఒక దగ్గర కూతురు కావాలి అనుకుంటారు. అవునా కాదా? అంటే ఎప్పుడైనా మనం ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు సృష్టి ఆరంభమున ఏంటి అలా, ఇప్పుడు సృష్టిలో ఫస్ట్ పురుషుడే కావాలి. అయితే మనం భాగవతం ప్రకారము, కృష్ణుడి ప్రకారం తీసుకున్నట్లయితే, భగవద్గీత ప్రకారం కూడా పురుషుడెవరు? పురుషోత్తముడు కృష్ణుడు మాత్రమే. ఇక్కడ మనము పురుషులు స్త్రీలు అని ఏ భేదం చూపించేది అది కాదు. కర్మానుసారంగా మనం ఇలా వస్తాం. ఓకే. సో సృష్టి ఆరంభమున బ్రహ్మచారుల సనక సనందాది 4 చిన్న చిన్న పిల్లల్ని ఆయన సృష్టి చేస్తాడు.
పుత్రులు. బ్రహ్మ మానస పుత్రులు అంటారు వీళ్ళని. ఎందుకని మానస పుత్రులు అంటే మనస్సులోంచి, ఆయన మనస్సులోంచి చాలా సంతోషంగా, ఎటువంటి సమయంలో అంటే కౌమారం, ఆ సమయం ఉంటుంది బ్రహ్మకి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా సృష్టి జరుగుతుందంట. సో ఇక్కడ కౌమారం బ్రహ్మచర్యం నందున్న అంటే ఆ కౌమార దశలో ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క టైము అండ్ ఎన్ని గడియలు ఇవన్నీ మనం లాస్ట్ శ్లోకాలు మనం చదువుకున్నాం కదా. సో అలాంటి సమయంలో ఆయన ఇలా సృష్టి చేశారనమాట. మా మనస్సులో నుండి పుత్రులు కావాలి అనుకొని 4 పుత్రుల్ని ఆయన సృష్టించారు. వారందరూ కూడా బ్రహ్మచర్య వ్రతమునందు స్థితులైన వారై పరతత్వ భావమును కొరకు తీవ్ర తపములను ఆచరించిరి. సో వీళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఈ దుఃఖాలయం అశాశ్వతం అని వాళ్ళకి తెలిసిపోయింది అనమాట. మాకొద్దు ఈ సంసార జీవితము, మేము అస్సలు అందులోకి వెళ్ళము, బ్రహ్మచారుల్లాగానే ఉంటాం. ఇంకా కావాలంటే ఈ 5 ఏళ్ల బాలుళ్ళ 5 ఏళ్ల వరకే వాళ్ళు పెరిగి కౌమార దశ చిన్న పిల్లల్లాగానే ఇలాగే ఉండిపోయి వేదాలని బాగా చదువుతాము. అండ్ ఈ పరతత్వానుభవము అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. పరతత్వము అంటే భగవంతుడి గురించి తెలుసుకునేదాన్ని. పర అంటే భగవంతుడు, దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమి చెయ్యాలి, ఎటువంటి తపస్సులు చేయాలి, ఎటువంటి వేదాల్ని చదవాలి, ఎటువంటి జ్ఞానాన్ని మనం తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మేము చేస్తాము. మళ్ళీ తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ మాకు ఈ సంసార జీవితం అస్సలు వద్దు అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో అది ఫస్ట్ సృష్టి అన్నమాట. సో ఈ భౌతిక విశ్వం కొన్ని నిర్దిష్ట సమయములందు సృష్టించబడి పోషించబడి అంత్యమున లయింపబడును. సో ఏదైతే మనం విశ్వము, మన లోకము, మన భూమి అని మనమైతే అనుకుంటున్నామో అది ఒక సమయంలో ఎప్పుడు సృష్టించబడిందో మనకు తెలియదు. కానీ ఈ భాగవతం ప్రకారం మనం చూసుకున్నట్లయితే సృష్టి జరిగింది అని చెప్తున్నారు ఋషులు. ఓకే, ఆ సృష్టి జరిగినప్పుడు సృష్టించుతారు ఎవరు? విష్ణుమూర్తి. పోషిస్తారు ఎవరు? విష్ణుమూర్తి. అంత్యమున లయింపబడేది కూడా ఆయనే చేస్తారు. కానీ ఇక్కడ కొన్ని డ్యూటీస్ అసైన్ చేశారు కదా, ఎవరెవరికి అంటే బ్రహ్మకి, శివుడికి. బ్రహ్మానికి ఏం డ్యూటీ ఇచ్చారు? సృష్టించడం మాతాజీ, లయం చేయడము శివుడు. శివుడికి. ఓకే, సో ఇక్కడ పోషిస్తున్నారు విష్ణుమూర్తి. అంటే త్రిగుణాలు మనకు కనిపిస్తున్నాయి: సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఓకే, అంత్యంను లయింపబడును అంటే అది వినాశనం అయిపోతుంది అని అర్థం అన్నమాట. సో కనుకనే విశ్వం నందలి బ్రహ్మను అనుసరించి సృష్టులకు వివిధ నామాలు కలుగుచుండును. సో బ్రహ్మయే విశ్వం నందలి సర్వ జీవులకు తండ్రి అయి ఉన్నాడు. సో ఇప్పుడు మనకి స్క్రిప్చర్స్ చదివాం కాబట్టి, లేకపోతే ఎక్కడి నుండి వచ్చారు మనుషులు అంటే బ్రహ్మం తాత అంటారు కదా. ఎందుకు తాత అంటున్నారు? ఎందుకు అంటున్నారు చెప్పండి? అతనే మూలం కాబట్టి మాతాజీ. బ్రహ్మదేవుడు నిన్న మనం చూసాం కదా, ఎవరోని ఎలా సృష్టించారు అని చెప్పేసి. సో మనువు నుంచి ఆయనకు పుత్రులు, ఆయన పుత్రులు అలా అందుచేత బ్రహ్మ ఏంటి అంటే తాతగారు అయిపోయారు అనమాట అందరికీ కూడా. అందుకే తాతగారు అని అంటారు. సో సర్వ జీవులకి ఆయన తండ్రి అయినాడు. మనం తండ్రి అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని అంటాం. కానీ ఇక్కడ సృష్టి జరిగింది కాబట్టి బ్రహ్మ విశ్వం నందలి సర్వ జీవులకు తండ్రి అయి ఉన్నాడు. పైన తెలుపబడిన రీతి సనక సనందాదులు భౌతిక జగత్తు యొక్క కౌమార సృష్టి యందు ఉద్భవించిరి. సో బ్రహ్మానుభవ విధానమును మనకు తెలియజేయుటకు వారు అత్యంత కఠినమైన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించిరి. సో బ్రహ్మచర్య వ్రతం స్వీకరించటం, ఇప్పుడు మనము ఏదైనా స్వీకరించాలి, ఒక వ్రతం చేయాలనుకోండి, మన ఇంట్లో ఒక పెళ్లి జరగాలి, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అంటే వీళ్ళకి చెప్తే ఒక వ్రతం చేయండి అని అంటారు. ఏదో ఒక వ్రతం చెప్తారు. ఆ వ్రతానికి నియమ నిబంధనలు ఉంటాయా?
ఉంటాయి మాతాజీ. కదా! సో, ఇప్పుడు ఉంటాయి. తెల్లవారు లేచి స్నానం చేసి మీరు నియమంగా ఈ ప్రసాదాలు చేయండి. ఈ పుష్పాలు తీసుకురండి. బ్రాహ్మలు చెప్తారనమాట పూజ చేయడానికి వచ్చినప్పుడు. సత్యనారాయణ వ్రతం అనుకోండి. సో, 5 రకాల పళ్ళు తిండమ్మా, పువ్వులు తేండి, ప్రసాదం గోధుమను ఒక ఇలా కలపండి అని చెప్పి అన్నీ అలా చెప్తారు. సో, ఇవన్నీ కూడా ఈ విధానాలన్నీ బ్రహ్మను అనుభవించే విధానాలు ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరో పెద్దవాళ్ళు చెప్పుంటారు కదా! సో, ఇప్పుడు సనక సనందాలు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, వీళ్ళ నలుగురు కలిసి ఇప్పుడు పుట్టబోయే వాళ్ళు వస్తున్నారు కదా! మనం కాదంటే సృష్టి ఆగిపోదు. బ్రహ్మ ఇంకేదో చేస్తారు. సృష్టి మాత్రం ఇలా జరుగుతూనే ఉండాలి అని ఎవరు చెప్పారు? కారణోదక సాయి విష్ణువు, ఈ విష్ణువు బ్రహ్మకి చెప్పారు. గర్భోదక సాయి విష్ణువు నువ్వు సృష్టి చేయి నాయన అని చెప్పి. సో, ఆయన ఆపడు, చేస్తూనే ఉంటాడు. సో, ఆ వచ్చిన వాళ్ళందరికీ మనం చెప్పుదాం. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మ జగత్ అంటే బ్రహ్మ అనుభవం ఏంటి? ఆ విధానాన్ని అన్ని మనం తెలియజేద్దాం. అందువల్ల మనం కఠినంగా కొన్ని నియమాలు మనము పాటిద్దాము. దానిలో ముఖ్యమైనది బ్రహ్మచర్య వ్రతము. ఇప్పుడు మనం కృష్ణ కాన్షియస్‌లోకి రావాలంటే 4 నియమాలు పాటించాలి అని అంటారు. బిగినింగ్‌లో వ్రతం మామూలుగా జపం చేయండి. జపానికి రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు అని చెప్పి. కానీ ఎప్పుడైతే కృష్ణుడికి మనం దగ్గర అవుతుంటామో నెమ్మదిగా ఆ 4 నియమాలు పాటించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫస్ట్ నియమం ఏంటి? అసోసియేషన్, భక్తుల సాంగత్యం. 4 నియమాలు మాంసభక్షణము చేయకూడదు. ఫస్ట్‌ది. ఓకే. సో, అది ఫస్ట్ అందరూ ఇందులోకి వచ్చిన వాళ్ళు ఎంత కష్టంగా ఫీల్ అవుతారంటే నిజంగా అబ్బా! అస్సలు ఫేవరెట్ ఎట్లా వదిలేయాలి? నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా! అలా అని మనం చెప్పలేము. వెజిటేరియన్స్ అని చెప్పుకొని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు కదా! సో, అలా మాంసభక్షణ చేయకుండా ఉండడము అనంటే ఎందుకు అలా ఉండాలి అంటే మనస్సులో మనకి దయాగుణం కలగాలి. మనతో పాటే ఆ జీవి కూడా పుట్టింది. సో, ఆ జీవిని చంపుకొని మనం తినడం ఏంటి అనే భావం మనకి కలిగి దయాగుణము, కరుణ అనేది మనకి ఏర్పడుతుంది. భక్తి రావాలంటే కొన్ని గుణాలు ఉండాలన్నమాట. అలా రఫ్‌గా ఉండలేము. ఈరోజు కోడిని, మేకని చంపిన వాళ్ళు రేపు మనుషుల్ని చంపరనేముంది? ఈజీగా చంపేస్తారన్నమాట. సో, ఆ గుణం అలా మారుస్తుంది. సో, మాంసభక్షణము ఫస్ట్ రూల్. ఓకే. అండ్ నెక్స్ట్ ఆనియన్ గార్లిక్ తినకూడదు, డ్రింక్స్ చేయకూడదు, జూదం ఆనియన్ గార్లిక్ అందులో రాదు. తర్వాత చెప్తాను అది. ఫస్ట్ మాంసభక్షణం చేయకూడదు. నెక్స్ట్ లిక్కర్, ఇంటాక్సికేషన్ అంటే మత్తు పదార్థాలని మనం స్వీకరించకూడదు. మత్తు పదార్థాలంటే మనం ఏమనుకుంటామో లిక్కర్ అని అనుకుంటారు, తాగుడు పదార్థాలు. ఓకే. వైన్ అని, ఇంకా పెద్దగా సమయానికి మాటలు కూడా రావు, అవన్నీ మర్చిపోయాం కదా! సో, ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు అనుకోండి. గుట్కా వేసుకుంటారు కదా! ఇప్పుడు మొన్న ఆటోలో వస్తున్నాను నేను గుడికి వెళ్ళి. సో, మనం పరిశుద్ధంగా చక్కగా బట్టలు వేసుకుని అన్ని స్నానం చేసి నీట్‌గా వెళ్తాం కదా గుడికి. అక్కడ కూడా ఎంతో పాజిటివ్ అంతా తీసుకుని మనస్సు నింపుకొని వచ్చేటప్పుడు వాడు ఆటో వాడు తుప్పు ఆ పాన్ పరాగ్ వేసుకొని ఊస్తూనే ఉన్నాడనమాట. ఆ తుంపర్లు గాలికి మన మీద పడతాయేమో అని ఒకలాగా. అలా మనం చెయ్యకూడదు. వాడి అలవాట్లు వాడికి. కానీ ఇది మత్తు పదార్థం. నేను అడిగాను, ఎందుకు బాబు ఇంత మంచి జీవితాన్ని ఇలా ఎందుకు దీనికి అప్పజెప్తున్నావు అనంటే, లేదు మేడం నిద్రొచ్చేస్తది మాకు. నడిపించేటప్పుడు సడన్‌గా నిద్రొస్తదంట. ఒకవేళ అది ఉంటే గనక నిద్ర రాదంట. సో, వాళ్ళు అంటే ఏం చెప్పాలి ఇంకా నేను? అలా చెప్తున్నారనమాట. కొద్ది రోజులయిన తర్వాత లివరో, కిడ్నీయో ఏదో పోయిన తర్వాత అయ్యో! నేనెందుకు ఈ పని చేశాను అని ఫీల్ అవుతారు. కానీ మరి వేరే పని లేదు. ఏం చేస్తాము? ఆటో నడిపించాలి. నడిపిస్తుంటే నిద్రొస్తది. నిద్ర రాకుండా చెయ్యాలి అని ఇప్పుడు మన కృష్ణ కాన్షియస్‌లో కోట్ల మందున్నారు ఇవన్నీ మానేసిన వాళ్ళు. మంచి ప్రభుజులు కూడా మాయాపూర్‌లో మీరు చూసినట్టయితే అక్కడ ఏదైనా సేవా గుళ్ళో ఉంటే చేసుకుంటారు. వాళ్ళ కార్యక్రమాలన్నీ అయిపోయినాక ఆటోలు నడిపిస్తారు. అక్కడ కొన్ని ప్రదేశాల్లో ఆటోలే.
ఇంకా బస్సులు, కార్లు అవన్నీ నాట్ అలౌడ్ అనమాట. సో వాళ్ళు ఆటోలు నడిపిస్తారు ప్రభుజీలు. అంటే వాళ్ళకి నిద్ర ఎందుకు రావట్లేదు? మానేశారనమాట. ఇప్పుడు మనకి మాత్రం మాట్లాడు అందుకనే రావాడు. ఇప్పుడు గుట్కా అమ్మేవాడికి అదొక వ్యాపారం అయిపోయింది చక్కగా. వీళ్ళు మత్తులో ఉండండి, మీరు ఇలాగే మేము లాభాలు పొందుకుంటూ ఇలా తీసుకుంటామని చెప్పి. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ అనమాట. దాని నుండి బయటపడి కృష్ణ కాన్షియస్కి వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. వీళ్ళు ఒక నియమాన్ని, మాంసాహారం మానేశారు, ఇంటాక్సికేషన్ వద్దన్నారు. ఇంటాక్సికేషన్ గురించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. రాధేశ్యామ్ ప్రభుజీ చెప్పారనమాట మొన్న ఒక ప్రోగ్రాంలో. ఆయన ఏమన్నారు, ఆయన ఐఐటిఎన్, చాలా గ్రేట్ స్కాలర్ అనమాట. ఈవెన్ మెటీరియల్ వరల్డ్లో, అంటే భౌతిక జగత్తులో కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్. సో ఆయన క్లాస్మేట్ ఎవరైనా తీసుకురా, ఐఐటికి కాలేజెస్లో కొన్నిటి దగ్గర భగవద్గీత చెప్పడానికి పర్మిషన్స్ తీసుకుంటారు, వాళ్ళకి అంత పవర్ ఉంటుంది అనమాట పోయి మాట్లాడు. సో ఐఐటి కాలేజ్లో భగవద్గీత చెప్తున్నప్పుడు ఈయన ఒక్కరే ఉండేవారంట. అయినా కానీ ఆ ప్రభుజీ వచ్చి చెప్పేవారంట. ఒక్కరు నలుగురు అవుతారు రేపు పొద్దున అనేది ఉంటుందన్నమాట మనకి. సో సరే నీ ఫ్రెండ్ నన్న ఎవరినైనా పట్టుకురా చెయ్యి అని అంటే ఎప్పుడు బాటిల్ ఉంటుందంట చేతిలో అతనికి. చూడండి, చదివే వయసులోనే అలా అలవాటు పడిపోయాడు పాపం. సో ఈ బాటిల్ని వదిలి నేను రాలేను, నువ్వు రమ్మంటే నేను వస్తా క్లాస్కి అన్నాడంట. సరే మంచిగా బాగుపడతాడేమో అని చెప్పేసి క్లాస్కి తీసుకెళ్ళాడంట. బాటిల్ పట్టుకొని వస్తున్నాడు. క్లాస్ గుమ్మం దాకా వచ్చిన తర్వాత రాధేశ్యామ్ ప్రభుజీ చెప్పారంట, ఈ బాటిల్ ఇక్కడ పెట్టు, నువ్వు మళ్ళీ క్లాస్ అయిపోగానే వచ్చి తీసుకొని తాగు, తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. కాసేపే కదా, 1 hour 1.5 hour, అంతకంటే ఎక్కువ ఉండదు అని చెప్పి వచ్చారంట లోపలికి. ఎప్పుడు తాగుతూనే ఉంటే ఇంక మత్తులోనే ఉంటాడనమాట. వచ్చాడు, క్లాస్ వింటున్నాడు. క్లాస్లో కొన్ని ఎట్లాంటివి చెప్తారు కదా ప్రభుజీలు, అంటే మన క్లాస్లో కూడా ఒక్కొక్కసారి వస్తుంది, ఇది ఇంపాసిబుల్, ఎట్లా చేయగలుగుతాం, మాతాజీ ఎలా చెప్తుంది అని మీరు కూడా అనుకుని ఉంటారు కొన్ని విషయాలు. అది బ్రహ్మచారులకే సాధ్యమో, వాళ్ళకే సాధ్యం, వీళ్ళకి సాధ్యం, మనకు కాదు అన్న ఫీలింగ్. అలా కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళేవాడంట, ఒక గుక్క తాగి మళ్ళీ వచ్చేవాడంట. కూర్చున్నాడు. కానీ నువ్వు నోరు తెరవద్దు, నువ్వు మాట్లాడద్దు అని చెప్పాడంట. రాధేశ్యామ్ ప్రభుజీ చెప్పారంట. చెప్తే ఇంక అట్లాగే కూర్చున్నాడు. క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవి ఇస్తారు కదా. సో ప్రభుజీ జపమాల ఇచ్చారంట. జపమాల అండ్ బ్యాగ్, నువ్వు రోజు జపం చెయ్యి అని చెప్పేసి. హీ వాజ్ సో హ్యాపీ అనమాట. నాకేదో నేను కృష్ణ కాన్షియస్లోకి వచ్చేసాను, నాకు ఒక జపం చేయడానికి ఒక అనుమతి వచ్చింది అని చెప్పేసి ఒక చేతిలో మాల, ఒక చేతిలో మెడలో అది వేసుకుని, ఒక చేతిలో బాటిల్ అయితే ఎప్పుడు ఉంటుందండి. ఇంకా బయటికి వెళ్ళి హ్యాపీగా బాటిల్ తీసుకొని అందరికీ చెప్తున్నాడంట, ఐ జాయిన్డ్ ఇస్కాన్, నేను ఇస్కాన్లో జాయిన్ అయిపోయాను, నాకు జపం చేయడానికి మాల ఇచ్చారు, ఇది ఇచ్చారు. కానీ ఆయన ఆ ఇంటాక్సికేషన్లో ఎంత మునిగిపోయాడంటే ఆ మాల చెయ్యడంట, మాల రిటర్న్ ఇవ్వరంట. సో ఇతను మారినప్పుడే మారుతాడులే అని చెప్పి రాధేశ్యామ్ ప్రభుకి 1 week పట్టిందంట అతని దగ్గర నుంచి ఆ మాల అండ్ బ్యాగ్ రిటర్న్ తీసుకోవడానికి. సో అలా ఉంటుంది ఇంటాక్సికేషన్ అంటే. ఆ మత్తులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మనకు తెలియదు. సో ఈ మత్తు పదార్థాన్ని వదిలేయండి అని అన్నారు. ఓకే, కృష్ణ కాన్షియస్లో ఉండేవాళ్ళు. కృష్ణ కాన్షియస్ అంటే ఏంటి? మన కాన్షియస్నెస్, మన మనస్సులో కృష్ణుడు బీజం రూపంలో ఉన్నాడు. సో ఆ మంచి బుద్ధులన్నీ రావాలంటే అంకురించాలి. ఆ బీజం అంకురించాలంటే ఒక గురువు కావాలి, ఒక మంచి డివోటీస్ కావాలి మనకి. వాళ్ళ చుట్టూ వాళ్ళ సంగత్యంలో ఉంటే గనక నెమ్మదిగా అది అంకురిస్తుంది. ఇదే విధంగా ఇక్కడ అంటే ఎందుకు ఈ తాగుబోతు అబ్బాయిని తీసుకొచ్చాడు రాధేశ్యామ్ ప్రభుజీ అంటే, ఆయన జగాయ్ మదాయ్ కథ ఫస్ట్ టైం విన్నారంట ఆ గురువు ద్వారా. జగాయ్ మదాయ్ తెలుసు కదా మీకు, మాయాపూర్లో ఉండేవాళ్ళు, చాలా తాగుబోతులు అనమాట. వాళ్ళు తాగి తిరుగుతూ ఉంటారు. సో ఆ చైతన్య మహాప్రభు వాళ్ళని కూడా జపం చేయమన్నాడు. ఒకసారి నిత్యానంద ప్రభుని రాయితో కొడతారు, నువ్వేంటి జపం చేయమని, భక్తి చేయమని ఊరు వీధి తిరుగుతున్నావు అని. ఇప్పుడు చైతన్య ప్రభు ఎలా అంటే వాళ్ళని కొట్టడానికి వస్తాడు.
అప్పుడు నిత్యానంద ప్రభు ఆయన చైతన్య మహాప్రభు కాళ్ళు పట్టుకుంటాడు, వద్దు వాళ్ళు ఇప్పుడు కాకపోతే రేపు మారుతారు, నువ్వు అట్లా చేయదు. రక్తం కారుతుంటే కూడా చైతన్య మహాప్రభు కాళ్ళు పట్టుకున్నాడు మన కోసం అని జగాయి మాత ఇద్దరు కూడా మారిపోతారు అన్నమాట, భక్తులు అయిపోతారు. వాళ్ళు కీర్తన చేస్తారు, అన్నీ చేస్తారు, మారిపోతారు అన్నమాట. సో ఆ స్టోరీ విన్న తర్వాత రాధేశ్యామ్ ప్రభు కనిపించింది. అప్పుడు కాలేజ్లో ఉన్నారంటే అరౌండ్ 20 సంవత్సరాలు కూడా పూర్తిగా ఉండవు కదా. సో ఆ వయసులో ఈ నా ఫ్రెండ్ కూడా మారిపోతే బాగుండు కదా అని అనుకున్నాడు ఆయన. కానీ ఇది ఇలా జరిగిందనమాట. సో ఆ మత్తు పదార్థంని వదిలేశారు అని అంటే అది ఒక మంచి సైన్ అన్నమాట. సో ఇలా ఎంతమందో ఉంటారు మనకి. సో వీళ్ళందరూ కూడా కృష్ణ కాన్షియస్లో ఫస్ట్ తీసుకునేది సేవకుల్లాగా జాయిన్ అయినప్పుడు నేను సేవ చేస్తున్నాను అని. మీరు వెళ్ళి చూడండి ఇస్కాన్ టెంపుల్ హ్యాబిట్స్, ఈవెన్ సెక్యూరిటీ కూడా తిలకం పెట్టుకుంటారు, వాళ్ళు కూడా రూల్స్ పాటిస్తారు. ప్రతి ఒక్కరు కూడా మనం 1 రోజు 2 రోజులు వెళ్ళామంటే ఆ రూల్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంటాక్స్, మత్తు పదార్థాలు స్వీకరించకూడదు. సో ఈ మత్తు పదార్థాల్లో మనకి టీ కాఫీ కూడా వస్తుందన్నమాట. సో మనం టీ కాఫీ సేవించడానికి లేదు. ఎందుచేత అంటే టీలో థియేన్ అనే మత్తు పదార్థం ఉంటుంది, కాఫీలో కెఫీన్ అనే మత్తు పదార్థం ఉంటుంది. చాలా మైన్యూట్గా ఉంటుంది అనమాట. అందుకనే కాఫీలు టీలు చూడండి, ఉద్యోగం చేసేవాళ్ళు బాగా ఎక్కువ తీసుకుని ఒక కిక్ వచ్చింది. ఈవెన్ మన ఇంట్లో సహాయం చేసేవాళ్ళు కూడా టీ తాగి 12-1 గంట దాకా కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మనం అదే ప్లేస్లో రాగి జావనో నిమ్మరసమో ఏదో తాగుతాం. సో మనము ఎక్కువ పని చేస్తున్నాం, వాళ్ళు ఎక్కువ మంది. ఇంకెందుకు ఆ టీ కాఫీ తాగి నెమ్మదిగా ఏమవుతుందంటే ఒక్కరోజు ఆ సమయానికి టీ కాఫీ లేదనుకోండి, యాత్రకు వెళ్ళినప్పుడు తెలుస్తుందండి, అక్కడ టీ కాఫీ ఆ సమయానికి 4-4:30 ఈవినింగ్ ఆర్ 5 o'clock టీ లేదనుకోండి, వాళ్ళకి హెడేక్ వచ్చేసి ఇలా తిరిగిపోతూ ఉంటారు. ఇంకా ఏం చేయాలో వాళ్ళకి తెలియదు అనమాట. సో అదే ప్లేస్లో మీరు పాలు తాగితే మీకెందుకు తలనొప్పి వస్తుంది? రాదు. మజ్జిగ తాగినా తలనొప్పి రాదు. టీ కాఫీ తాగితే ఎందుకు వస్తుంది అంటే ఆ సమయానికి ఇచ్చేయాలన్నమాట బాడీకి. అంత మత్తు పదార్థాలు అవి, లోపల విషము, ఆకలిని చంపేస్తాయి అవి, ఆకలి వేయదు. అండ్ లోపల ఉండే ఎంజైమ్స్ని వాటినన్నిటిని కూడా ఆకలి వేయకుండా చేసేసినప్పుడు అవి సెక్రిషన్ అయి కూడా ఏం చేస్తాయి? ఇప్పుడు మనం భోజనం పదార్థాలన్నీ వండుకున్నాము, పెట్టుకున్నాము డైనింగ్ టేబుల్ మీద. భోజనానికే మనుషులు రాకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఆ పదార్థాలు అన్నీ మనం తినేయలేము, ఇంకెవరికో పంచడమో చేయడమో చేయాలి. అలాగే భోజనం వస్తుంది, మేమన్నీ ఎంజైమ్స్ అన్నీ రెడీగా ఉంటాయి పొట్టలో, ఇంటెస్టైన్స్లో, అన్నిట్లో. ఇవన్నీ ఎవరు చేశారు? భగవంతుడు చేశాడు, మనకి ఏ డాక్టర్లు చేయలేదు. సో భగవంతుడు తయారు చేసిన దాన్నే మనం వద్దనుకుంటున్నాం. సో ఆ సమయానికి అన్నం తినకపోతే అవన్నీ వస్తాయి, కొంచెం సెక్రీషన్ చేస్తాయి. ఫుడ్ లేదు, ఫుడ్ లేకపోయేసరికి ఏమైంది? మంట వస్తుంది కడుపులోంచి. సో అక్కడ డైజెషన్ అవ్వడానికి రెడీగా ఉన్నదాన్ని మనం వద్దనేసాము. రేపు పొద్దున సెక్రీషన్ ఉండదు, ఇంకా చెయ్యదన్నమాట. అలా బాడీ డిస్టర్బ్ అయిపోతుంది పూర్తిగా. సో ఈ రూల్స్ ఎందుకు పెట్టుకున్నారు సనక సనందాదులు? వాళ్ళు బ్రహ్మచర్య రూల్స్ పెట్టుకుని ఇవన్నీ చేస్తూ అందరికీ మనం ఇవి నేర్పించాలి అని అనుకున్నారు అన్నమాట. సో వీళ్ళు తీవ్ర తపం ఆచరించి అన్ని చదవడానికి. సో 2వ రూలు ఇంటాక్సికేషన్. ఓకే, 3వది ఏంటి? జూదం ఆడకుండా ఉండడం. 4వది ఇల్లిసిట్ సెక్స్ అన్నమాట, అంటే వివాహేతర సంబంధాలు. ఇప్పుడు వివాహమే లేకుండానే సంబంధంలో ఉంటున్నారు. సో దిస్ ఈజ్ వీఆర్ ఇన్ రిలేషన్ అని ఒక స్టైల్ అయిపోయింది అది. అంటే వాళ్ళని ఇద్దరు ఒకరినొకరు పరీక్షించుకుంటారు అనమాట, ఫ్యూచర్లో మనం వీళ్ళతో ఉండగలమా లేదా అనేది. ఇది తప్ప ఒప్ప అండి? తప్పు మాతాజీ. అంటే ఈక్వల్ టు అనిమల్ కదా, అనిమల్ కి పెళ్లి ఉంటుందా? ఒక జంతువుకి పెళ్లి ఉండదు కదా. సో
ఆహార, నిద్ర, మైథున క్రియ, భయం. ఈ 4 జంతువులకు ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. కానీ మైథున క్రియ చేసేటప్పుడు మనుషులకి కొన్ని రూల్స్ అనేది పెట్టారు. ఒక వివాహ సంబంధాన్ని ఏర్పరిచి ఆ భార్యతోని ఆ భర్తతోని చేసుకున్నట్లయితే అప్పుడు దాన్ని బ్రహ్మచర్యం అని అంటారు అని లోగడ మనం స్టోరీస్ కూడా చెప్పుకున్నాం. గుర్తున్నాయా మీకు ఆ స్టోరీస్? ఓకే, గుర్తు లేకపోతే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకే, సో అలా బ్రహ్మచర్యం పాటించారు. అది ఇల్లిసిట్ సెక్స్ అనేది వెరీ బ్యాడ్. ఏంటి అంటే దానికి శౌచం అంటే క్లెన్లీనెస్ ఉండని వాళ్ళు చేస్తారు అట్లా. అనిమల్స్ ఇప్పుడు మైథున క్రియ చేసుకున్నాయి, వెళ్ళి స్నానం చేస్తాయా? క్లీన్ చేసుకుంటాయా బాడీని? వాటికి తెలియదు ఎలా చేసుకోవాలి ఏంటి అని. శౌచమే ఉండదు అనమాట. సో అలా అనిమల్ బిహేవియర్కి ఉన్నప్పుడు మనకి శుభ్రత ఏముంటుంది? ఇంకా ఎవరిని పడితే వాళ్ళని ఒక కుక్కలాగా పిల్లిలాగా, కాకపోతే అవి ఓపెన్గా చేసుకుంటే వీళ్ళు ఒక రూమ్లోనో హోటల్లోనో చేసుకుంటారేమో. సో దట్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. సో ఇలాంటి రూల్ ఎందుకు పెట్టారు అని అంటే ఇవన్నీ కూడా పెట్టడం ఏంటి, శౌచం ఏర్పడుతుంది, మనకు శుభ్రత ఏర్పడుతుంది అనమాట. సో నీట్గా శుభ్రంగా ఉన్నప్పుడు మనకి ఇటువంటివన్నీ కూడా గిట్టవు. అండ్ లాస్ట్కి వచ్చేసి మనం గ్యాంబ్లింగ్ అన్నారు మీరు. ఓకే, జూదం ఆడటం అని. సరే, యుధిష్ఠిరుడు జూదం ఆడాడు. ఏం చేశాడు జూదంలో? అన్నీ పోగొట్టుకున్నాడు. రాజ్యం పోయింది, సంపద పోయింది, ఆ తర్వాత భార్యను కూడా అందులో పెట్టేశాడు. అవునా కాదా? మరి ఎందుకు ఆడాడు జూదం? ఎందుకు ఆడాడు జూదం? హరే కృష్ణ, చెప్పండి. జూదం వల్లనే కదా ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మానసిక బలహీనత. ఓకే, ఇంకా అదే అలవాట్లు. ఇంకా రాజులు కాబట్టి ఆడతారని. ఇది కరెక్ట్ ఆన్సర్. అక్కడ ఎలా అంటే ఆయనకి ఇలాంటి వ్యసనాలు లేవు. ఈయన పంచ పాండవులకి ఎప్పుడు కృష్ణుని అడుగుతారు, ఏది కావాలన్నా ఆయన ఏది చేయమంటే ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈయన ధర్మరాజు అని ఎందుకన్నారు? యమధర్మరాజు వల్ల పుట్టారు. నీతి నియమాలు కలిగి ఉంటారు. ఆయన ఒక అబద్ధం కూడా చెప్పరు. ఎవరు? యుధిష్ఠిరుడు. అట్లాంటి అతడు జూదం ఆడడానికి ధృతరాష్ట్రుడు పిలిచాడంట, దుర్యోధనుడు కాదు. దుర్యోధనుడు అంటే కొంచెం చిన్నవాడు, లేదులే నేను రాలేను, నీ ఆహ్వానాన్ని తీసుకోలేను అని చెప్తాడు. కానీ ధృతరాష్ట్రుడు, రానాయన జూదం ఆడదాము అని పిలుస్తాడంట. పిలిచినప్పుడు మరి పెద్ద ఆయన కదా, పెద్ద నాన్న అవుతాడు ధృతరాష్ట్రుడు. సో ఆయన ఇప్పుడు రాజ్యానికి అధికారి. ఆ తర్వాత దుర్యోధనుడు అవ్వాలని ఆయన అనుకుంటూ ఉంటాడు. సరే, ఈయనని కాదనలేను కదా, పైగా క్షత్రియుడిని నువ్వు క్షత్రియుడి కాదా అని అడుగుతారు. నువ్వు క్షత్రియుడు ఏదైనా యుద్ధానికి పిలిచినా, ఇది కూడా ఒక యుద్ధం లాంటిది అనమాట జూదం. సో ఆడి ఓడిపోతావని భయానికి నువ్వు రావట్లేదా అని చెప్పి అంటారని చెప్పేసి యుధిష్ఠిరుడు వెళ్తాడనమాట. జూదంలో ఏమైంది? యుధిష్ఠిరుడు అన్ని పోగొట్టుకున్నాడు. ఓకే, కానీ మనం క్షత్రియులము అనుకొని మనం కూడా ఇట్లాంటి ఆటలు ఆడి, అంటే ఇక్కడ గ్యాంబ్లింగ్ అంటే ఏంటి అంటే ఎక్కువ ఆశించడము. ఏంటి ఎక్కువ ఆశించడం అంటే, ఇప్పుడు చిట్టీల ప్రోగ్రాం ఉంటుంది మనకి, లేకపోతే ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్లని అప్పులు ఇస్తారు కదా ఫర్ హయ్యర్ రేట్స్, 12%, 10% ఏదో చెప్తారు, నాకు పెద్దగా తెలియదు. కానీ ఇదంతా చాలా తప్పు అని చెప్తున్నారు. ఈ విధంగా సంపాదించుకునే సంపాదన అంతా కూడా చాలా తప్పులు, జూదంతో సమానము అని చెప్తున్నారు. ఓకే, సో మనకి కొంత ధనం ఉంది, అది మనకి కావాల్సిందంటే మన లివింగ్ సోర్స్ అదే. ఆఫ్టర్ రిటైర్మెంట్ అనుకోండి, మనం దానివల్లనే మనం బ్రతకాలి. చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, అది ఓకే. అక్కడి వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని అందులో కొంచెం తిని అది ఓకే. కానీ అక్రమ సంపాదన ఎక్కువగా, ఇప్పుడు 10 రూపాయలు వస్తువు ఉందనుకోండి, దాన్ని 100 రూపాయలకి అమ్మేశారు. 90 రూపాయలు ఇక్కడ లాస్ అయింది. ఎవరికి? కొన్నవాడికి. కానీ వీడికి లాభం వచ్చింది. సో దాంట్లో వ్యాపారం చెయ్యండి, చెయ్యొద్దని లేదు. వైశ్యులందరూ వ్యాపారం చేశారు. నందమహారాజు వైశ్యుడు, వ్యాపారం చేశారు ఆయన. కానీ కొంత లాభం చూసుకుని చేసుకోండి. ఆ వచ్చిన ధనాన్ని కూడా
మనం డివిజన్ చేసుకుంటూ భగవంతుడికి కొంత భాగము, గోరక్షణకి కొంత భాగము, బ్రాహ్మణులకి కొంత భాగము, నిస్సహాయులకి కొంత భాగము, అంటే మన చుట్టాలు, నేబర్స్. తర్వాత 5వ భాగమే మనం తీసుకొని సేవించాలంట. సో అలా చేసినప్పుడు మనకు వచ్చినది కొంచెమైన అక్షయ పాత్రలాగా ఎక్కువగా వచ్చి మనకి ఆదుకుంటుంది అని చెప్తున్నారు ఆచార్యులు. సో గ్యాంబలింగ్ అంటే ఒక్క జూదం, చెస్ ఎట్లాగో మనం ఆడం కదా అనుకుంటాం, కానీ కార్డ్స్ ఆడతారు చూసారా మీరు, ట్రైన్స్లో బస్సెస్లో కార్డ్స్ తెలుసా మీకు? అది కూడా ఆడకూడదు. ఓకే. అండ్ ఇంకొకటి ఈ మధ్య ఏదో గేమ్ ఆడుతున్నారమ్మా, కిట్టి పార్టీస్కి వాటికి వీటికి ఆడతారు కదా, మీకేమైనా గుర్తొస్తుందా పేరు? తంబోలా. ఎస్, తంబోలా. ఇది కూడా వెరీ రాంగ్ అండి. నేను చూస్తూ ఉంటాను వాళ్ళు ఆడుతూ ఉంటే. ఒకనొక సమయంలో నేను కూడా ఆడాను, ఆడలేదని కాదు, కానీ కృష్ణ కాన్షియస్కి వచ్చాక తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అందులో పార్టిసిపేట్ చేయాలి. ఎలా అంటే ఆ నంబర్స్ చదువుతుంటే వీళ్ళ బ్లడ్ ఇట్లా మరుగుతూ ఉంటుంది, నాకు ఈ నంబర్ రావాలి, నాకు ఈ నంబర్ రావాలి అని చెప్పేసి. ఏంటి, అది గెలిస్తే కొన్ని డబ్బులు వస్తాయి అన్నమాట. మళ్ళీ డబ్బులు పెడతారు, మళ్ళీ ఆడతారు, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఇదేం టైంపాస్ నాకు కొంచెం అర్థం కాదండి. అంటే అప్పుడు కూడా అర్థమయ్యేది కాదు, సంథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్ అని అనిపించేది. ఇప్పుడైతే అసలు ఇష్టం కూడా ఉండదు అనమాట. సో అలా ఇది కూడా ఒక జూదమే, చిన్న చిన్నవి అనమాట. వాళ్ళు మనసుకి హాయినిస్తుంది అని వాళ్ళు అనుకుంటారు, కానీ ఎటువంటి హాయి వాళ్ళని అడిగితే ఏం ఎక్స్ప్లెయిన్ 20 రూపాయలు, 50 రూపాయలు ఎంతో వాళ్ళు పెట్టింది వస్తాయి అన్నమాట డబ్బులు. తంబోలా అనేది ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే ఈ రోజుల్లో సెకండ్ సాటర్డే కొన్ని అవర్స్ కేటాయిస్తారు కొన్ని క్లబ్బుల్లో వాటిల్లో. సో అలా అది లక్కని బట్టి వస్తుందా, దేన్ని బట్టి వస్తుంది, పెద్దగా ఆడే వాళ్ళకే తెలుస్తుంది. ఇవన్నీ జూదం కిందకే వస్తాయండి. ఇప్పుడు మీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, అవి ఇంట్రెస్ట్కి ఇచ్చుకుంటే ఇంట్రెస్ట్ మనం వాడుకోవచ్చు. మీ దగ్గర తినడానికి లేదా, నివాసం ఉండడానికి లేదా, మీ బట్టలకి డబ్బులు లేవా, ఎందుకు ఇంట్రెస్ట్ గోలా మీకు? ఎందుకు వాళ్ళని కావాలంటే హ్యాండ్లోన్ ఇవ్వండి, వాళ్ళని సంతోష పెట్టండి. 3 నెలల తర్వాత మీరు ఇంట్రెస్ట్కి ఇచ్చినా, హ్యాండ్లోన్ ఇచ్చినా, ఇచ్చేవాళ్ళు రిటర్న్ ఇచ్చేది ఉంటే ఇస్తారు, లేవంటే అది మనది కాదు అనుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఇన్ని రోజులు తిన్నాం కదా, పోతే పోనీలే అని మన మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో ఈ 4 రూల్స్ అనేది కృష్ణ కాన్షియస్లో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా పాటిస్తూ కృష్ణుని సేవిస్తూ ఉండి ఏం చెప్తున్నారు సనక సనందాదులు అంటే, అవతారం ఆచరించి పూర్యం వారందరూ యోగ్యులైన బ్రాహ్మణులుగా అర్హతను పొందిరి. సో వీళ్ళు ఈ వేదాలు చదివి ఇవన్నీ చేసి బ్రహ్మచర్యం చేసిన తర్వాత బ్రహ్మని రీచ్ అవ్వడానికి బ్రాహ్మణులు అయ్యారనమాట. ఇప్పుడు మన దగ్గర కూడా ఫస్ట్ ఇనిషియేషన్ అయిపోతుంది, బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే రెండవది ఇస్తారు. అప్పుడు ఆల్టర్లో అంటే గుడిలో భగవంతుడి దగ్గర ప్రవేశించి పూలమాలలు వేయడం కానీ, బట్టలు అలంకరించడం కానీ ఆ అర్హతని తెచ్చుకుంటాం అన్నమాట. సో ఇక్కడ సనందాదులు చిన్న పిల్లలు వాళ్ళు ఏమంటున్నారు, ప్రతి ఒక్కరికి మనం జన్మ ద్వారా కాకుండా గుణం ద్వారా బ్రాహ్మణ యోగ్యతను పొంది వాళ్ళకి సంతోష పెట్టాలి అని చెప్తున్నారు. బ్రహ్మానుభవన విధానమును ఏ విధంగా ఉంటుంది అని వాళ్ళు సూచిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ సనక సనందాదులు ఇవి చదవటమే కాకుండా వాళ్ళు ఏం చేశారు అంటే, మనకి ఈ విధంగా రక్షణ, కలియుగ వాసులకి పాపం ఏమీ రాదు కదా, అందుకనే వీళ్ళకి ఈ విధంగా రక్షణ కల్పించాలి అని వాళ్ళు ఆలోచించి ఆ విధంగా చేశారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక్కసారి మనం ఈ సనక సనందాదుల గురించి మనము మళ్ళీ ఒక్కసారి రివిజన్ లాగా చేసుకుందాం. సో వీళ్ళని ఏమంటారంటే చతుర్కుమారులు. ఎందుకని చతుర్కుమారులు అన్నారు? నలుగురు అన్నమాట. ఓకే, నలుగురు కుమారుల్లాగా అంటే చిన్న పిల్లల్లాగా ఉండిపోయారు కాబట్టి వాళ్ళ పేర్లు ఏంటంటే సనక, సనంద, సనాతన, సనాంత కుమార, సనాత్ కుమార. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఇక్కడ సనక, సనంద, సనాతన గోస్వామి గురించి మనం తెలుసుకున్నాం కదా కొంచెం, గోస్వాములప్పుడు వీళ్ళ ద్వారానే ఆయనకి
పేరు వచ్చింది. సో గౌడీయ సాంప్రదాయం వాళ్ళందరూ కూడా ఈ నలుగురు చతుష్కుమారుల్ని నమ్ముతారనమాట. సో సనంత కుమార అనేది లాస్ట్. సో వీళ్ళు బ్రహ్మ మానసపుత్రులు, అంటే వాళ్ళు మనస్సు నుండి నాకు పుత్రులు కావాలి అనుకుని ముందు సృష్టి చేసినప్పుడు వాళ్ళని ఉద్భవించారనమాట. సో వారి విశేషాలు ఏంటంటే ఎల్లప్పుడూ 5 ఏళ్ల బాలులాగా అదే రూపంలో ముద్దుగా ఉంటారు. కొన్ని పిక్చర్స్లో గోచి పెట్టుకుంటారు, కొన్నిట్లో వాళ్ళు నగ్నంగా అలాగే తిరుగుతూ ఉంటారు. చిన్నపిల్లలు కదా, సో అలాగే ఉంటారు. సో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ వివాహం వాళ్ళు చేసుకోలేదన్నమాట. వాళ్ళు పరమ జ్ఞానులు, మహాభాగవతులు. భాగవతులు అంటే ఏంటి? వేదాలన్నీ బాగా చదివి నలుగురికి చెప్పేవాళ్ళు మహాభాగవతులు అంటారు. వీళ్ళు మహాభాగవతులు అంటే ఎక్కువ వేదాలు చదివారు, వాళ్ళు ఎక్కువ తపస్సులు చేశారు. వాళ్ళు చేసి భగవంతుని సాక్షాత్కారం పొందారనమాట. సో భగవంతుని భక్తి మరియు బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారనమాట. వీరు అనేక పురాణాల్లో గొప్ప ఋషులుగా వర్ణించబడ్డారు. సో ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది వైకుంఠంలో, మనం చూద్దాం. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు నెక్స్ట్ జన్మ ఈ శ్లోకాల్లో వస్తారనమాట. వాళ్ళు ఎందుకు పుట్టారు, ఎందుకు ఇలా వచ్చారు అని, దానికి రీజన్ వీళ్ళు నలుగురు అనమాట. ఏం చేస్తారు వీళ్ళు? చక్కగా అన్ని లోకాలు తిరుగుతున్నారు కదా, ఏంటి ప్రచారం చేస్తున్నారు భగవంతుడి గురించి, పుట్టిన వెంటనే చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఇక్కడ వైకుంఠంలో ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే వెళ్తారు వైకుంఠానికి భగవంతుడిని చూద్దాం అనుకోండి. అక్కడ ద్వారాలు ఉంటాయి కదా, 7 ద్వారాలు. 7వ ద్వారం దగ్గర జయ విజయులు ఉంటారట. సో ఈ జయ విజయులు ఏం చేస్తారు? లేదు, భగవానుడి దగ్గరికి ఇప్పుడు వెళ్ళడానికి లేదు, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే వీళ్ళు జయ విజయులు ఇంత మూడులా మా గురించి ఇంకా వీళ్ళకి తెలియదా అని చెప్పేసి కొంచెం అహంకారం చూపిస్తారు. కుమారులను, చతుష్కుమారులు చూపించి శాపం ఇచ్చేస్తారు. ఏమని శాపం ఇస్తారంటే, మీరు అసురులుగా జన్మించే శాపం అన్నమాట. వీళ్ళు ఈ భూలోకానికి వెళ్ళి వాళ్ళని కష్టాలు పడతారు మీరు అని చెప్పేసి శాపం ఇస్తే, అప్పుడు వీళ్ళు ఎవరో మహానుభావులన్నీ కాళ్ళ వేళ పడతారు అనమాట. జయ విజయులు కాళ్ళ వేళ పడ్డప్పుడు వాళ్ళకి ఒక చాయిస్ ఇస్తారు. మీరు మళ్ళీ వైకుంఠానికి తిరిగి రావాలంటే మీకు 7 జన్మలు పడుతుంది మంచిగా భక్తుల్లాగా ఉండాలంటే. లేదు మీరు దుర్మార్గుల్లాగా అసురుల్లాగా ఉంటే 3 జన్మలకే మీరు తిరిగి వస్తారు వైకుంఠానికి అని చెప్తారు. వాళ్ళు చాయిస్ ఇచ్చారనమాట. అప్పుడు ఏది కోరుకుంటారు వీళ్ళు? 3 జన్మలు కోరుకుంటారు మాతాజీ. 3 జన్మలు కోరుకుంటారు అనమాట. సో ఫస్ట్ జన్మలో హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మనం హిరణ్యాక్షుడి గురించే తెలుసుకోవాలి రేపు కథలో. ఓకే, సో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అని ఇద్దరు వస్తారనమాట. సో వాళ్ళు ఎవరికి పుట్టారు ఏంటి అనేది మనం డీటెయిల్గా రేపు చూద్దాం. నెక్స్ట్ అది ఏ జన్మలో? సత్యయుగంలో, సారీ జన్మ కాదు యుగం, సత్యయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపు. హిరణ్యకశిపుడు గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ప్రహ్లాద్ మహారాజ్ గురించి కదా. సో వాళ్ళ అన్నగారే హిరణ్యాక్షుడు అనమాట. ఆయన స్టోరీ మనం రేపు చెప్పుకుందాం. నెక్స్ట్ రావణుడు, కుంభకర్ణుడు త్రేతాయుగంలో వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ద్వాపర యుగంలో శిశుపాల మరియు దంతవక్ర. శిశుపాలుడి గురించి మనకు తెలుసు కదా, ఎప్పుడు రుక్మిణిని ఎత్తిపోయి పెళ్లి చేసుకుందామని చూస్తూ ఉంటాడు. సో దంతవక్ర అనే అతను, ఈయన శిశుపాలుడికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళిద్దరు కూడా వాళ్ళే జయ విజయులు. అయితే కలియుగంలో ఇందాక మనము జగాయిమదాయ్ అని చెప్పుకున్నాం కదా, కలియుగంలో చెప్పరు కానీ జగాయిమదాయ్ అట్లానే జయ విజయులే. అందుచేతనే చైతన్య మహాప్రభు ఎవరు? శ్రీకృష్ణుడు. సో ఆయన కరుణించి మళ్ళీ వైకుంఠానికి బ్యాక్ తీసుకెళ్ళిపోవాలి అని అనుకుంటాడు కాబట్టి ఆ విధంగా. సో శ్రీమద్ భాగవతంలో ప్రాముఖ్యత ఏంటి అంటే చతుష్కుమారులు భక్తికి, వైరాగ్యానికి, జ్ఞానానికి ఆదర్శప్రాయం. సో భక్తి కలిగితే మనం బ్రాహ్మణ సైతం అంటే భగవంతుణ్ణి రీచ్ అవ్వడానికి
ప్రయత్నం చేస్తామన్నమాట. ముక్తి పొందే మార్గం. వైరాగ్యం అంటే ఇక్కడ మనం 4 రూల్స్ చెప్పాం కదా! ఇవన్నీ కూడా వదులుకోవడం అంటే ఏంటి? హరే కృష్ణ. అదొకలాంటి వైరాగ్యమే. కొన్ని వదిలేసాం మనం. ఇంకా కూడా వదిలేస్తున్నాము నెమ్మదిగా. ఓకే. కోరికలు తగ్గుతున్నాయి. సో, అది వైరాగ్యం కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలన్నమాట. సో, జ్ఞానము. జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకునేది అసలైన జ్ఞానం. భౌతిక ప్రపంచంలో తెలుసుకునే జ్ఞానం ఏముంది? అది తర్వాత అసలు అవసరమే లేదు అని అనిపిస్తది. ఈ జ్ఞానమే అసలైన ఆధ్యాత్మిక జ్ఞానమే అస్సలైన జ్ఞానము. సో, ఈ మూడిటికి తెలుసుకోవాలి. ముక్తి కావాలంటే అని చతుష్కుమారులు మనకి నేర్పించారు. వాళ్ళు ఆదర్శం అన్నమాట ఈ మూడిటికి, భక్తికి, వైరాగ్యానికి, జ్ఞానానికి. సో, వారి జీవితాల ద్వారా భగవంతుని సేవ పరమ లక్ష్యం అని బోధించబడుతుంది. సో, మనం పరమ లక్ష్యము భగవంతుణ్ణి సేవించడం. సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ అంటారు కదా! సో, మనం భగవంతుడి యొక్క సేవకులని అనుకోవాలి ఎప్పుడు కూడా, ఇంకేదో కాదనమాట. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की जय, श्रीमद् भगवत गीता की जय. हरे कृष्ण. गुरु महाराज की जय, श्रील प्रपाद की जय. హరే కృష్ణ. ఏమన్నా అర్థమైందా? హరి బోల్ మాతాజీ, చాలా బాగుంది క్లాస్. ఓకే. అంటే చిన్నది కదా, నెక్స్ట్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఇంకేంటో అట్లా ఫ్లో వచ్చింది. ఆచార్యులు విని వీడియోస్ వచ్చింది. ఓకే. ఎనీవే జగన్నాథ్ కథ ఉంది. మాతాజీ వెయిట్ చేస్తున్నారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. బబితా మాతాజీ వెల్కమ్. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం మాతాజీ. చెప్పండి, మీరు చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, సంత్ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఫస్ట్ టైం చెప్తున్నాను. మనం ప్రతిరోజు జగన్నాథ కథలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు నేను జగన్నాథ స్వామి భక్తురాలైన లాదీ మాత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే చెప్తున్నాను స్టోరీ అది. లాదీ మాత జగన్నాథ స్వామికి అంటే ఎన్నలేని ప్రేమ అన్నమాట. లాదీ మాతకు చాలా చాలా ప్రేమ అన్నమాట. ఎంత ప్రేమ అంటే తల్లి బిడ్డని ఎలా చూసుకుంటుందో అలాగా తల్లి బిడ్డలాగా చూసుకుంటుంది. జగన్నాథ స్వామికి బిడ్డలాగా చూసుకుంటుంది అన్నమాట తను. అయితే అంత చూసుకుంటుంటే జగన్నాథ స్వామికి ప్రతిరోజు ఆలయంలో అతనికి ఎన్నో రకాల 56 రకాల వంటలు చేసి నైవేద్యంగా పెడతారు. అది మన అందరికీ తెలిసిన విషయమే. దాన్ని చెప్పన్ భోగ్ అని అంటారు. అది ఎందుకు పెడతారు 56 రకాలు పిండి వంటలు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు స్వామివారికి దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది, అండ్ ఆధ్యాత్మిక కారణం కూడా ఉన్నది. ఆధ్యాత్మిక కారణం, ప్రధాన కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం అనేది ప్రధాన కారణం అన్నమాట. అయితే గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎందుకు ఎత్తాడు అంటే, ద్వాపర యుగంలో ఇంద్రుడి కోపం వలన కురిసిన అఖండ వర్షాల వలన పశువులు ఇవన్నీ అందరినీ రక్షించడానికి శ్రీకృష్ణుడు చిన్నతనంలోనే బాలకృష్ణుడిగా ఉండేటప్పుడే గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలు పైన ఎత్తి వారం రోజులు అంటే 7 days అతను చిటికెన వేలు పైన ఎత్తి ఆ నిద్ర ఆహారాలు ఏమీ లేకుండా ఉన్నారనమాట. ఉంటే దాని తర్వాత వర్షం తగ్గి ప్రశాంత వాతావరణం అంతా అయిన తర్వాత, అంతా సెట్ అయిన తర్వాత అక్కడ గోవర్ధనంలో ఉండే ప్రజలందరూ, బృందావనంలో ప్రజలందరూ కృష్ణుడికి ఎంతో ప్రేమతో భక్తితో కృతజ్ఞతగా ఏం చెప్తారంటే 7 days కృష్ణుడు నిద్రాహారాలు లేకుండా మనల్ని ఎంత రక్షించాడు కదా, అతనికి
అంటే ఇంకోటి ఏంటంటే యశోదమాత బాలకృష్ణుడికి రోజుకి 8 టైమ్స్ ఆహారం పెట్టేదన్నమాట, ఫుడ్. మనమేమో 3 టైమ్స్ తింటాం. అలాగే కృష్ణుడికి 8 టైమ్స్ మాతాజీ పెట్టేవారు అనమాట, కృష్ణుడికి యశోదమాత. సో అందుకే ఏంటంటే రోజుకి 8 టైమ్స్ తింటారు కాబట్టి 7 డేస్ కాబట్టి ఇప్పుడేమో 7 8 జార్ 56 టైమ్స్ అంటే చెప్పన్ భోగ అంటారు. చెప్పన్ భోగని జగన్నాథ స్వామికి మనం రెగ్యులర్గా పెడతాం అన్నమాట నైవేద్యాలు. రెగ్యులర్గా 58 టైమ్స్ ప్రతిరోజు జగన్నాథ స్వామికి నైవేద్యంగా 56 ఐటమ్స్ పెడతారనమాట. సో అన్ని తినడం వల్ల ఏమవుతుంది, అనే ఎదురుగా టెంపుల్ అన్ని నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అయితే ఈ లాదిమాతకి జగన్నాథ స్వామి అంటే ఎనలేని ప్రేమ అండ్ తల్లిలాగా చూసుకుంటుంది కదా. తల్లిలాగా చూసుకోవడం వల్ల తల్లికి ఎలా ఉంటది, కుమారుడు ఎక్కువగా తినేస్తుంటే అరుగుతుందో లేదో అని కొంచెం భయంగా ఉంటది. జీర్ణం అవుతుందా లేదా, కడుపు నొప్పి వస్తుందా ఏంటా అనేసి ఆ ఎదురుగా ఉండే లాదిమాత ఏం చేస్తారు, చిన్న గుడిసెలో ఉంటారనమాట ఆవిడ. ప్రతిరోజు జగన్నాథ స్వామి నైవేద్యం అయిపోయిన తర్వాత వెళ్ళి చేదు లేహ్యాన్ని, వేపాకుతో చేసిన చేదు లేహ్యాన్ని జగన్నాథ స్వామికి రోజు వెళ్ళి ఇస్తారన్నమాట. ఆమె ఇస్తుంటే జగన్నాథ స్వామి ప్రత్యక్షమై స్వయంగా తీసుకుంటూ ఉంటారు. ఆమె అంత ప్రేమగా ఇస్తుంది కదా, అతను రెగ్యులర్ గా తీసుకుంటే ఎంతో ప్రేమతో ఇవ్వడం వల్ల ఆ చేదు లేహ్యం కూడా అతనికి ఎంతో మధురంగా ఉంటుందన్నమాట. రెగ్యులర్ గా ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ స్వామికి నైవేద్యం పెట్టడం, ఈ మాతాజీ వెళ్ళి లేహ్యం ఇవ్వడం, అదంతా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు మాతాజీ లాజీ మాత ఏం చేశారు, లేహ్యం తీసుకొని వెళ్తుంటే అక్కడికి రాజుగారు వస్తారని భటులంతా బయట కాపలా కాస్తూ ఉంటారు. ఈమె వెళ్ళేసరికి ఆ పాత్రలో ఏముంది ఏంటి అని అడిగితే ఆమె ఏం చెప్తారు, చేదు లేహ్యము నా కొడుక్కి నేను ఇస్తాను అంటే, పుత్రులాగా చూసుకుంటుంది కదా జగన్నాథ స్వామికి, అందుకే నా కొడుక్కి నేను తీసుకెళ్ళి ఈ లేహ్యాన్ని ఇస్తాను, కడుపు నొప్పి వస్తుంది, తిన్నది అరుగుతుందో లేదో ఇదని చెప్తారు అన్నమాట. వాళ్ళు భటులు కదా, ఈ మాత ఏంటి పిచ్చిదలా ఉంది, ఇలా అంటుంది ఏంటి అనేసి వాళ్ళు నవ్వుకుంటారు అన్నమాట. నవ్వుకొని వెళ్ళు రాజుగారు వస్తున్నారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పంపించేస్తారు ఆమెకి. అయితే పంపించేస్తే ఆమె ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే ఎదురుగే ఉంటది పురిగొడిస్తే, ఇంకా అక్కడ ఉండి చాలా బాధపడుతూ ఉంటది మాత. అయ్యో నా కొడుకు ఇవాళ నేను లేహ్యం అది పెట్టలేదు, కడుపు నొప్పి వస్తుంది కావాలా, వస్తే ఎవరితో చెప్పుకుంటాడు ఏంటి అనేసి చాలా బాధపడుతూ ఇంకా నిద్ర పట్టదనమాట. తల్లికి బిడ్డ గురించి అన్ని చూసుకొని, అన్ని టైం టు టైం అన్ని చూసుకొని అప్పుడే తల్లి ప్రశాంతంగా పడుకోగలదు. కానీ లేహ్యం జగన్నాథ స్వామికి ఇవ్వలేకపోయింది కదా, అయ్యో కడుపు నొప్పి వస్తుంది ఎలాగా ఏంటి అని ఆలోచించుకుంటూ నిద్ర పట్టకుండా అలా వెయిట్ చేస్తూ ఉంటది, బాధపడుతూ ఉంటది. అయితే ఈ తల్లి పడే మనోవేదన అంతా జగన్నాథ స్వామి స్వయంగా చూసి తానే స్వయంగా ఆలయం నుంచి మాత ఇది పూరి గుడిసెలో ఉండే లాదిమాత భక్తురాలైన లాదిమాత దగ్గరికి స్వయంగా వచ్చి ఆ లేహ్యాన్ని సేవిస్తారనమాట. సేవిస్తే తను అప్పుడు తెలుసుకొని చాలా సంతోషపడుతున్నాము. దీనివల్ల మనకు అర్థమైంది ఏమిటి అంటే, మనకి ఎంతో ప్రేమ, అత్యంత ప్రేమ విశ్వాసాలతో మనం దేవుడిని, కృష్ణ స్వామిని మనం భక్తి చేసుకుంటే మనకి అంత ప్రేమ ఉండడం వలన దేవుడే దిగి మన దగ్గరికి వస్తాడు అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం అన్నమాట. ఏదైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా కంటిన్యూషన్ ఉంది, మీరు కొంచెం తడబడుతున్నారు. బట్టలు ఏదైనా డబ్బులు తీసుకోమని చెప్తారు కదా వాళ్ళు. డబ్బులేం తీసుకోమంటారు మాతాజీ, ఏం లేదు, వంటలు అవి తీసుకెళ్ళి ఇస్తారు. ఆమె ఇస్తే తీసుకో అంటే బట్టలేంటి మాతాజీ. హరే కృష్ణ, నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక్కసారి లేహం ఇస్తున్నావు, వాళ్ళు గమనిస్తారు పూజారులు, ఎందుకు వెళ్తున్నాడు ఏంటి అని చెప్పేసి. సో అప్పుడు ఖరీదు అడుగుతుంది ఆమె, నీకు మంది ఇస్తున్నాను కదా, నాకేమన్నా ఇచ్చి వెళ్ళమని చెప్పి.
ఇంకా కాదా? అదంతా ఏం లేదు మాతాజీ అందులోను. దాంట్లో లేదా? ఆ ఓకే. స్టోరీలో అదేం లేదు మాతాజీ. అంటే ఇంకా గుడిలో ఎవరు ఉన్నారంటే ఈ ఒక్క పాయింట్ మిస్ అయ్యాను మాతాజీ. ఎవరున్నారు గుడిలో అంటే, గుడిలో నా కొడుకు ఉన్నాడు, అతను పెద్ద కళ్ళతో ఉంటాడు, రత్న సింహాసనం పైన కూర్చుని ఉంటారు, ఇవ్వాలి అనేసి చెప్తుంది. ఒక్క పాయింట్ మిస్ అయ్యాను మాతాజీ. ఓకే. అయితే మరి ఎవరు పూజారులు వాళ్ళెవరు గమనించలేదా? ఇది ఎవరికి తెలియలేదు వీళ్ళిద్దరి మధ్యలో అదంతా స్టోరీ ఏమి ఇవ్వలేదు మాతాజీ. జస్ట్ పట్టులో వచ్చి ఆపడం, వెళ్ళి బాధపడడం, స్వామీజీ తన ఇంటికే వెళ్ళి తినడం అంతవరకే ఉన్నది మాతాజీ. ఓకే. హరి హరి హరే కృష్ణ మాతాజీ. ఆ లేహము యాపాకుతో చేస్తారు కదా మాతాజీ? అవును మాతాజీ, దాన్ని కడువా భోగ్ అంటారు మాతాజీ. వేపాకుతో చేస్తారు. వేపాకుతో చేస్తారు, చేదు లేహ్యం అని చెప్పాను మాతాజీ, వర్డ్ చెప్పాను. ఈ 15 రోజులు అది పెడతారని కూడా చెప్తారు. జ్వరం వచ్చిందని నమ్ముతాం కదా మనము. ఓకే, థ్యాంక్ యూ. మాతాజీ జ్వరం వచ్చినందుకు ఇది లేహ్యం ఇవ్వడం కావట్లేదు మాతాజీ, రెగ్యులర్ గా పెట్టడం వల్ల ఇది అరగదా అనేసి. ఓకే, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో క్షమించండి, పర్వాలేదు, నేనే ఇంటర్ఫియర్ అయ్యాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. బాగా చెప్పారు. వీడియో అన్ని కూడా బాగున్నాయి, చాలా చక్కగా చెప్పారు. ఫ్యూచర్ లో ఇంకా ఇంకా బాగా చెప్తారని ఆశిద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో రేపు ఎవరు చెప్తున్నారు? శ్రావణి మాతాజీ. జీ లలిత మాతాజీ చెప్తున్నారు మాతాజీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. స్వాతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. హరే కృష్ణ. స్వాతి చెప్పండి మాతాజీ. ఏంటి మాతాజీ? అంటే జనరల్ క్వశ్చన్ చెప్పండి. అంటే మాతాజీ, ఇప్పుడు మన కర్మను అంటే పూర్వజన్మ కర్మను బట్టి మనకు ఈ జన్మలో వస్తుంది కదా మాతాజీ బర్త్. సో అది ఎలాగంటే ఇప్పుడు మన పేరెంట్స్ అంటే కొన్ని అంటే మన మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆవిడ ఏ కాన్షియస్ గా ఉంటే అది ఆ బేబీకి కూడా వస్తుంది అంటారు కదా మాతాజీ. అది కూడా వస్తుంది. అంటే ఇప్పుడు అది ఎలా కన్సిడర్ చేసుకోవాలి? అది పూర్వజన్మ వల్ల వచ్చిందా ఇప్పుడు ఇది మనకి బర్త్, లేదంటే పేరెంట్స్ కాన్షియస్ వల్లనా, లేదంటే పూర్వజన్మ వల్లనే పేరెంట్స్ అలాగా ఇలా అది ఒకటి? ఓకే, హరే కృష్ణ. మీ ప్రశ్న ఏంటంటే పూర్వజన్మ వల్ల వచ్చిందా లేదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆ కాన్షియస్ వల్ల ఈ జన్మ ఈ విధంగా లభించిందా అనేది మీరు ప్రశ్న అడిగారు, అంతే కదా? ఓకే. శ్రీ గురుం దీనధారిణి పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. అయితే మనకి భగవద్గీత ప్రకారము ఒక్క జన్మ కాదు, ఎన్ని జన్మలు మనవి? 84 లక్షలు. 84 లక్షల జీవరాశుల్లో అందరి ఓమ్స్ లో అంటే అందరి గర్భసంచిలో ఎన్నిసార్లు ఎంటర్ అయ్యామో ఎన్నిసార్లు బయటకు వచ్చామో మనకు తెలియదు. ఓకే, మనం పూర్వజన్మ అంటే జస్ట్ కన్సర్న్డ్ విత్ అంటే అటాచ్ అయిన జన్మ అని కాకుండా ఈ 50 ఏళ్ల క్రింద ఉండొచ్చు, 100 ఏళ్ల క్రింద ఉండొచ్చు, ఏదో ఒక జీవరాశిలో మనం చేసినవి ఉండవచ్చు. అప్పుడు భగవంతుడు మన కర్మానుసారంగా నిర్ణయించి ఈ ఫ్యామిలీలో ఇప్పుడు ఇంకో ధనవంతుల కుటుంబంలో బ్రాహ్మణ కుటుంబంలో ఎవరు పుడతారు అంటే మనం ఏం చేస్తే పుట్టగలుగుతాము? భక్తి చాలా మంచిగా ఎక్కువగా చేసినప్పుడు ఒకవేళ ముక్తి పొందలేకపోయినా ధనవంతుల ఇళ్లలో బ్రాహ్మణ కుటుంబంలో అంటే ఎక్కడైతే డివోషన్ ఎక్కువగా ఉంటుందో భక్తి ఎక్కువ వాళ్ళ పుడతారని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. సో ఇది ఇలా జరిగి ఇలా ఉంటుంది. సో పేరెంట్స్ని భగవంతుడే డిసైడ్ చేస్తాడు, మనం కాదు. మనం అంటే మన కోరిక ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో నేను ఒక ధనవంతురాలను అయితే బాగుండేది, అంబానీ కుటుంబంలో పుడితే ఎలా ఉండేది, అలా ఏదైనా మనం అనుకున్నాం అనుకోండి, ఏదో ఒక జన్మలో మనకు ఆ కోరిక భగవంతుడు తీరుస్తాడు.
నెక్స్ట్ జన్మనే కాకపోవచ్చు, ఇంకెప్పుడైనా. సో అవి మనం కోరుకుంటున్నాం ఈ జన్మలో రావాలి అని ఫస్ట్ పాయింట్. ఓకే, మనం కోరుకున్న దాన్నే భగవంతుడు ఇస్తాడు, కానీ వెంటనే ఇస్తాడా, తర్వాత కొన్ని జన్మల తర్వాత ఇస్తాడా అనేది మనం కొన్ని స్టోరీల ద్వారా తెలుసుకున్నాం. ధృతరాష్ట్రుడికి పనిష్మెంట్ అనేది, నందపుత్రులు చనిపోయేది 50 జన్మల తర్వాత వస్తుందంట. ఓకే, ఆయన చేసుకున్న కర్మ వల్ల. ఇది ఫస్ట్ది ఆన్సర్. నెక్స్ట్, మనకి గర్భంతో ఉన్నప్పుడు శిశువు కొన్ని పరిణతి చెందుతుంది. మనం ఎన్నో పాపాలు చేసి ఉంటామండి, తెలిసి తెలియక. భగవద్గీతలో మహత్వం తెలుసుకున్నాం మనం. ఫస్ట్ అధ్యాయానికి ఇది మహత్వం, సెకండ్, థర్డ్, ఫోర్త్ 18 అధ్యాయాలకి 18 మహత్వాలు తెలుసుకున్నాం కదా, అవునా? సో ఆ మహత్వం వల్ల మనకి మార్పు వస్తుంది. భగవంతుడు చేంజ్ చేస్తాడు మన తలరాతని. ఈవెన్ ఇప్పుడు ఇలా మనం భజన కీర్తన చేసేటప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటాం. ఒక్కసారి చప్పట్లు కొడితేనే పక్షులన్నీ ఇలా ఎగిరిపోతాయి సౌండ్కి, చెట్టు మీద ఉంటే గనక. అలా మన పాపాలు ఎగిరిపోతాయి అని చెప్తారన్నమాట. సో గర్భంలో ఉన్నప్పుడు గర్భాధాన సంస్కారం అనేది శాస్త్రాల్లో ఉంది, రైట్? సో మనం వివాహం చేయగానే వెంటనే గర్భం అని కాదు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, తీర్థయాత్రలు చేయాలి, భగవంతుణ్ణి నమ్మాలి. సో గర్భాధాన సంస్కారం అనేది వాళ్ళకి నేర్చుకున్న తర్వాత గర్భాన్ని దాలిస్తే తప్పకుండా మంచి గుణగణాలతోని పుడతారు అని చెప్తాయి శాస్త్రాలు. మనం ప్రహ్లాదుడు ఉదాహరణ తీసుకుందాం. ప్రహ్లాదుడు ఎవరి కొడుకు? హిరణ్యకశిపుడు కొడుకు. హిరణ్యకశిపుడు అసురుడా దేవత? అసురుడు రాక్షసుడు అన్నమాట. అసుర కులంలో వాళ్ళది అసుర కులం. సో ఆ రాక్షసుడికి ఇప్పటికే దేవతలందరూ ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఇంకో చిన్న రాక్షసుడు వస్తే మనకి ఇంకా కష్టాలు తప్పవు అని చంపేద్దామని కయాదు గర్భంలో ఉన్నప్పుడు ఆలోచిస్తారు దేవతలందరూ. అప్పుడు నారదుడు లేదు వీడు భక్తుడే పుడతాడు అని చెప్పేసి ఆవిడ్ని తీసుకెళ్ళి ఆశ్రమంలో ఉంచుకొని 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు బ్రహ్మకి. హిరణ్యకశిపుడు భర్త దగ్గర లేకుండా నారదుడు ఆశ్రమానికి తీసుకెళ్ళి మొత్తం హరికి సంబంధించిన కథలన్నీ చెప్తూ ఉంటాడు ఖైదుకి అన్నమాట. ఆమె నిద్ర పోయిన సమయంలో లోపల నుండి శిశువు విని కొట్టడం అనేది మనం తెలుసుకున్నాం. సో ప్రహ్లాదుడు పుట్టడంతోనే భక్తుడయ్యాడు, రైట్? సో ఈ చర్య జరిగినప్పుడు మన కర్మానుసారంగా అసలు రాక్షసుడే పుట్టాలి, కానీ నారదుడి వల్ల భక్తుడు పుట్టాడు. సో మనకి చుట్టూ పరిసరాలు ఎంత కష్టంగా క్లిష్టతరంగా ఉన్నా సరే గర్భంతో ఉన్నప్పుడు ఆ తల్లికి మంచి వసతులు కల్పించి ఆరోగ్యకరమైన బిడ్డ, ఆ తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే బిడ్డలకు పుట్టాలంటే భగవంతుణ్ణి ధ్యానించాలి. పరీక్షిత్ మహారాజు ఎలా పుట్టాడో మీకు తెలుసు కదా. ఆ చిన్న పిల్ల ఉత్తరాకి ఏం తెలుసు? అభిమన్యుడు చిన్నప్పుడే చనిపోయాడు. ఉత్తర గర్భంలో పరీక్షిత్ మహారాజు ఉన్నాడు. సో ఆ బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో కృష్ణ అని కృష్ణ దగ్గరికి వెళ్ళిపోయే సమయం కూడా లేదు, గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ కవచాన్ని లోపల వేసేసి బ్రహ్మాస్త్రం తగలకుండా కృష్ణుడు అతన్ని కాపాడితే పరీక్షిత్ మహారాజుకి ఆ గర్భంలోనే భక్తి వచ్చేసింది, నన్ను కాపాడగలిగిన కృష్ణ భగవానుడు అని. అంత ఫీలింగ్ అప్పటి నుంచే వచ్చేసింది అనమాట. సో మహాభక్తుడు ఆయన. కానీ చివరికి ఏమైంది? చివరికి ఆయనకి 7 రోజులు 7 రాత్రులే నువ్వు ఈ లోపల తక్షక అనే పాము వచ్చి నిన్ను కాటి వేస్తే చంపేస్తారని శాపానికి గురి అవుతాడు ఆయన. కానీ ఆ శాపం నుండి కూడా బయటపడిపోతాడు. ఆ శాపమే లేకపోతే మనకు భాగవతమే రాదు కదా. ఆయన కోసమే భాగవతం బయటకు వచ్చింది. సో ఆయన కోసం చెప్పిన భాగవతాన్నే మనం అందరం కూడా ఆస్వాదిస్తున్నాం. రసమాలయం, ఆ రసాన్ని ఆస్వాదిస్తున్నాం అన్నమాట.
సో ఈ భగవంతుడి కథలు విన్నప్పుడు, భగవంతుడిని చేరే మార్గం చూసినప్పుడు, భగవంతుడికి సేవ చేసినప్పుడు, భగవంతుడికి డైరెక్ట్ సేవ కాకుండా గురువులకి సేవ, గురువులు చెప్పిన మాట విని గురువులకి సేవ చేసుకునే ఈ విధానాలన్నీ ఉన్నప్పుడు మనకి అప్పుడు మన కర్మానుసారంగా రాక్షసుడైనా భక్తుడైపోవచ్చు. చేంజ్ జరుగుతుంది. ఈవెన్ ప్రెజెంట్ లైఫ్ కూడా, ప్రెజెంట్ లైఫ్లో మనకి ఎన్నో కష్టాలు అవన్నీ తగ్గిపోతాయి. తల రాత చేతి రాతనే భగవంతుడు మార్చేస్తాడు. భగవంతుడిని నమ్ముకోవాలి అంతే. మీకు అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో దైవ గురించి చెప్పడం, పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంచాలని అర్థమైంది. మనం యూట్యూబ్లో కూడా చూస్తున్నాం కదా, భాగవతాలు అని ఒక చిన్న అబ్బాయి స్కూల్కి వెళ్ళడం ఏం లేదు, వాళ్ళ పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, మేము భక్తిలోనే ఉండి ఈవెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా వాడికి అదే నేర్పించాడు. వాడు ఫ్లైట్లో కానీ ఎక్కడ పోయినా కానీ స్టోరీలు చెప్తూ ఉంటాడు, అన్ని రీల్స్ చేస్తున్నాడు ఆ పిల్లడు. అంత దూరం వెళ్ళక్కర్లేదండి. ఇస్కాన్లో మనకు డ్రైవర్ ఉన్నాడు, ప్రభుజీల్ని తీసుకురావడానికి. డ్రైవర్ పిల్లల్ని కూడా స్కూల్లో జాయిన్ చేయలేదు. చిన్న పిల్లలు, పెద్దవాడు ఒక 5 ఏళ్ళు ఉంటాడేమో, చిన్నవాడు ఒక 3 ఏళ్ళు ఉంటాడు అనుకుంటా. సో వాళ్ళకి ధోతీలు కట్టేసి చక్కగా లాల్చీలు వేసి గుళ్ళో వదిలేస్తారు. వాళ్ళ వైఫ్ ఏమో పువ్వుల సేవలు ఉంటాయి కదా, ఆ సేవలు చేసుకుంటుంది. డ్రైవర్ 24 hours, ఐ డోంట్ నో ద టైమింగ్స్. అయితే అక్కడ ఉంటాడు. అక్కడ ఉండి డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు డ్రైవర్స్ ఎలా ఉంటారు, డ్రైవింగ్ సీట్లోంచి దిగరు, డ్రైవ్ చేస్తారు, మళ్ళీ ఎక్కడైనా కూర్చుంటారు. కానీ ఈయన అట్లా కాదు, ఎంత సేవ చేస్తాడంటే ప్రతి ఒక్కరిని టైం అయిపోయిందంటే బయటికి పోనివాడు, జపం చెయ్యాలి, ఇట్ విల్ టేక్ ఓన్లీ 5 to 7 minutes, అందరినీ ఎంకరేజ్ చేసి లైన్లో ఉంచి జపం చేయండి, జపమాల తీసుకోండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఏ పని వస్తే ఆ పని చేస్తూనే ఉంటాడు ఆయన కంటిన్యూస్గా. సో భార్యను కూడా అలా మోటివేట్ చేశారు, పిల్లల్ని కూడా. ఆ పిల్లల్ని ఇప్పుడు మన ఇంట్లో కూడా అంతమంది చుట్టాలు అంతగా ముద్దు చేయరనమాట, వాళ్ళని పట్టుకుని చాలా ముద్దు చేస్తారు. వచ్చిన భక్తులందరికీ వాడు తప్పిపోతాడేమో, బయటికి వెళ్ళిపోయి ఏమన్నా బండి కింద, అట్లాంటి ఆలోచనే రాదు ఇంకా వాళ్ళకి. పిల్లలు ఒక దగ్గర, వైఫ్ ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర ఉంటారు. వాళ్ళకి ఆకలేస్తేనే తల్లి దగ్గర వచ్చి ఏమన్నా అడుగుతారేమో. కానీ అసలు ఎంత బాగా పెంచుతున్నారు అనిపించింది. అసలు అవసరమే లేదండి భౌతిక ప్రపంచంలో చదువు. కానీ అందరం అలా తొందరగా మారిపోలేం కదా, ఎంతో అంత చదువుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, భౌతిక ప్రపంచం కూడా చూడాలి. కానీ భక్తిలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికమే చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకేమీ ప్రశ్నలు లేవనుకుంటే రేపు స్టార్టింగ్లో నేను గోలోక చార్ట్ చూపిద్దాం అనుకున్నా, చూపించలేదు, రేపు చూపిస్తాను, గుర్తు చేయండి. సో అక్కడ అవతారాలు ఏంటి, మనకి పైకి ఎలా వెళ్ళాలి, అవన్నీ మనకి అర్థమవుతాయి. శ్రావణి మాతాజీ ఎండింగ్ ప్రేయర్స్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रील प्रभुपाद की जय. श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. नामाचार्य श्रील हरदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताई गौर सुंदर भगवान की जय. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. Dandavat pranam. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. రేపు మళ్ళీ ఇదే సమయానికి మనం కలుసుకుందాం.